హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే శివకి బ్యాట్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. శివకి బ్యాట్ అంటే చాలా ఇష్టం. ఆయన కొనుక్కుంటాడు. బట్ ఒక డే మేము ఇట్లా వెళ్తుంటే అక్కడ బ్యాట్ కనిపిస్తే ఒక బ్యాట్ కొనుక్కోవాలి అని అన్నాడు. సో ఆ రోజు నేను కొనుక్కోవచ్చు కదా అని అంటే, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే గిఫ్ట్ ఇచ్చేది కదా అని అన్నాడు. సో ఇప్పుడు ఆయనకి గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, సో నేనే తనకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకు ఇంత చిన్నదానికి కూడా ఏంటి అని అనుకోవచ్చు, కానీ ఒక స్పెషల్ ఫీల్ ఉంటది కదా. అంటే ఆయన చెప్పకుండానే నేను గిఫ్ట్ ఇచ్చారన్న ఒక థాట్ తో ఉంటాడు కదా, అండ్ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే తను నాకు చెప్పాడు, ఇట్లా ఎవరైనా నాకు గిఫ్ట్ ఇస్తే బ్యాట్ చాలా ఇష్టం, క్రికెట్ అంటే పిచ్చి ప్రాణం అసలు ఓహో అనిపిస్తుంది నాకైతే. ఓన్లీ ఇది క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళు, క్రికెట్ ఆడగలిగిన వాళ్ళు మాత్రమే ఫీల్ అవుతారు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది క్రికెట్ ఆడే వాళ్ళకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే బ్యాట్ ఎట్లా ఉంటుందో అని చెప్పి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కూడా తను క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు అనమాట. మార్నింగ్ వెళ్ళాడు. నిన్న ఒక చిన్న పీట ఉంది, దాంట్లో ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. సో నేను చెప్పాను ఆల్రెడీ తనకి ఏంటంటే, రేపు నిన్న చెప్పాను, రేపు నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను చూడు ఎలా ఉంటుందో అని అంటే, ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. మీరు కూడా పెట్టుకోకండి, ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు కదా, చిన్న బ్యాట్. ఆయనకి చెప్పాను నేను ఏదైనా ఫుడ్ వండి పెడతా అని చెప్పిన. సో లెట్స్ సీ, ఇప్పుడు తను విలేజ్ కి వెళ్ళి టోర్నమెంట్ ఆడి వస్తాడనమాట. సాయంత్రానికి అట్లా వస్తాడు. అంటే రాగానే ఫస్ట్ మన ఇంటికి, నా రూమ్ కి వచ్చేసి ఇట్లా ఫుడ్ తినేసి వెళ్ళిపోదు లేరంట. చూద్దాం ఆయన ఫీలింగ్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడైతే నేను బ్యాట్ తీసుకురావడానికి వెళ్తా, ఎందుకంటే నాకు తెలీదు బ్యాట్ ఎట్లా ఆడతారు కూడా తెలీదు, ఏంది తెలీదు. ఓన్లీ క్రికెట్ చూస్తా అంతే. నేను ఒకదాన్నే వెళ్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పి మా ఫ్రెండ్ కూడా తీసుకుపోతున్నా. లెట్స్ సీ ఏమవుతుందో ఏందో అని చెప్పి. మీరు కూడా లాస్ట్ వరకు చూడండి గైస్ ఆయన రియాక్షన్, ఓకేనా? సో గైస్ ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. ఆమె నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము. నాకు ఒక్కదానికి ఎట్లా అనిపిస్తుంది అని ఆమెను కూడా తీసుకుపోతున్నా అనమాట. వస్తుంది, వెళ్తాం ఇప్పుడు షాప్. ఓకే, వైట్ ఉప్పు బండి మీదనే వెళ్తాం అనమాట. ఆల్వేస్ సిగ్గు. సో గైస్ ఫైనల్లీ ఇప్పుడైతే మేము బ్యాట్ కొనడానికి వచ్చినాం అనమాట. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి కొన్నాము. ఇప్పుడు అన్నకు ప్రైస్ కూడా అడిగా, సిగ్గేస్తుంది. చూపిస్తాను అన్నట్టు బ్యాట్ ఏది కొన్నాను. ఇక్కడ గిఫ్ట్లు ఇవ్వాలంటే చాలా మంచి ఉన్నాయని, నిజంగా స్టోర్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఇంకేం కొనాను, బట్ చూస్తున్నా అంతా కూడా. నన్ను ఏదో దొంగతనం చేసేదా అన్నాలో చూస్తున్నాను ఆయన. అట్లనే అనిపిస్తున్నాను మీకు కూడా నేను. ఏమేనంట కొనివ్వండి గైస్, ఇంకా ఎక్కువ తీస్తే అడుగు. చలో గైస్ వెళ్దాం. అన్నయ్య అయితే మనకి డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట, వీడియో తీస్తున్నాం అని చెప్పి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయ్యో ఆయన ఎంత సిగ్గుపడుతున్నాడు, నీమలాగే ఇలా అన్నలాగే. చలో గైస్ ఇప్పుడైతే మేము బ్యాట్ కొనేసినాము. అసలు ఈ బ్యాట్ ఆయన యూజ్ చేస్తాడో లేదో నాకు అస్సలు తెలీదు, జీరో నాలెడ్జ్. అందుకే ఆయన ముందు ఎక్స్చేంజ్ గురించి అడిగిన, ఎక్స్చేంజ్ ఉందన్నాడు. ఒకవేళ ఇది సరిపోకపోతే వేరే తీసుకుంటారు, అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఫైనల్ ఇప్పుడు బ్యాట్ తీసుకున్నాము. సాయంత్రం ఆయన వచ్చినప్పుడు ఆయన సర్ప్రైజ్ చూద్దాం. చలో గైస్ ప్యాకింగ్ కూడా అయిపోయింది, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. చలో గైస్ ఫైనల్ గా ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు పైన పెట్టేస్తా, ఎందుకంటే ఆయన రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆయన వచ్చినంత సింబల్ సడన్ గా వచ్చిందనుకో, చూసేసిననుకో ప్లాన్ మొత్తం తుస్ అయిపోతుంది.
సో పైన పెట్టేస్తా. ఆయన వాష్రూమ్ లో ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తాడు. అప్పుడు మనం తీసి సర్ప్రైజ్ తెద్దాం. ఓకే చలో ఆయన వచ్చాక తీస్తా. ఇప్పుడైతే కొద్దిసేపు అయ్యాక తీస్తా. ఆయన వస్తాడు కదా అప్పుడు తీస్తా. గాయస్ నేను వెయిట్ చేసి అలసిపోయా కానీ ఇంకా రాలేదు. తొందరగా వస్తాడు. ఎప్పుడైనా ఇట్లా క్రికెట్ ఆడడానికి వెళ్తాడు కదా అప్పుడు తొందరగా వస్తాడు. ఈ రోజు ఏమైందో ఇంత లేట్ చేస్తున్నాడు. ఇప్పటికీ రాలేదు. బట్ వెయిట్ చేయాలి, తప్పదు కదా. నా మొత్తం గ్లామర్ వెళ్ళిపోయింది. చూడండి గైస్ క్రికెట్ ఆడే ఎట్లా వేసాడు. ఇంకా కాళ్ళు చేతులు అన్ని రెడ్ చేసుకొని వచ్చిండు. మ్యాచ్ ఓడిపోయారంట గైస్. బ్యాడ్ లక్ కదా. ఎందుకు ఓడిపోయావు? ఎందుకు పోయింది అట్లా? బబ్లు శివ శివ చలో శివ నీకు ఒక మాట చెప్పాలి. నీకు ఒక మాట నీకు ఒక మాట చెప్పు. నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. దా ఇక్కడ రింగ్ లైట్ ఉంది. నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. కాదు చిన్న సర్ప్రైజ్, చిన్నది. అంటే జస్ట్ నువ్వు నవ్వుతావని అంతే. నార్మల్ గా నువ్వు ఓ అవునా అని అంటావు అంతే. ఎక్కువ ఏమి ఉండదు. కనిపిస్తున్నావులే. ఎక్కువ ఏమి ఉండదు. ఒకవేళ నువ్వు చూసాక మళ్ళీ నాకు అట్లా ఇట్లా అని చెప్పకు, నాకు తెలీదు. స్టిల్ నీకోసం నేను ట్రై చేస్తాను అన్నమాట. ఓకే రియాక్షన్ చేద్దాం. ఎట్లా ఉంటుందా? అది చాలా ఫన్నీగా ఉంటాయి. ఓకే చలో నువ్వు అక్కడ కూర్చోద్దాం. తెలియవద్దు. నువ్వు తెస్తే నా మీద ఒట్టే. నా మీద ఒట్టే. ఓకే చలో గాయ్స్ చేద్దాం. అక్కడ నుంచి లెగద్దు. నువ్వు లెగసా ఇంకో దెబ్బలు దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో. Wait. I'm very much excited, guys. 3, 2, 1. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. ఏదో నేను మాట వస్తా కన్నా గాయస్, కానీ నిజంగా తీసుకొచ్చింది నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. తీసుకొచ్చినందుకు థ్యాంక్. ఇదే కదా నీ చిన్న పిల్లల్లా మామ ఆడదు కానీ నాకు కట్టే కాదనుకో, మంచిగానే ఉంది కదా ముగింపు లేనిదై సదా సాగదా. చూసా ఇంత బరువు ఉంది. ఎట్లా కూడా 6 అసలు మీషో గానీ ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్ గానీ బ్యాట్ సెర్చ్ చేశాను. అంతా ఇవే. ఇది మొత్తం అదే వస్తుంది. అందుకే ఇది తీసుకొచ్చిన. విరాట్ కోహ్లీ బ్యాట్ ఇగో సిగ్నేచర్. థ్యాంక్ యూ సో మచ్. అది పెద్ద వాడేదా చిన్న వాడేదా? చిన్న వాడేది మనం ఆడుకోవచ్చులే. టైం పాస్ ఆడుకోవచ్చు ఇట్లా.
ఈ రోజు కొంచెం బ్యాడ్ న్యూస్, కొంచెం గుడ్ న్యూస్ అన్నమాట దీనికి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం వెళ్ళిన మ్యాచ్ ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోయారు ఈ రోజే. అండ్ ఈ రోజు నేను తనకి బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చా. బాయ్ చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నీకు ఈ థాట్ వచ్చినందుకు, నీకు ఈ థాట్ ఎట్లా వచ్చిందో తెలియదు కానీ నేను చెప్పిన ఒకసారి మాట వలసి చెప్పిన, అది ఎట్లా గుర్తు పెట్టుకుందో తెలియదు. నిజం చెప్పాను గైస్, ఇలా లేకుండా నేను ఒక చిన్న వస్తువు కూడా కొనుక్కున్నా. అదే షాక్ అవుతున్నా నేను. షాక్ అయ్యారా అనుకున్నాను. ఎందుకంటే ఇలా లేకుండా ఏదో తీసుకొచ్చినాక ఇలాంటివి అవుతుందని నేను ఏం తీసుకురాను. దీనికోసం 2-3 షాపుల్లో తిరిగి ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను, చూడండి. ఇది మనం ఆడేది కాదు గాయస్, మనం వేరే తెచ్చుకుందాం. రేపు రీప్లేస్మెంట్ ఉంది. తెచ్చుకుందాం. చలో గైస్, మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. చలో బాయ్, లవ్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ వేరే బ్రాండ్ తెచ్చినప్పుడు పక్కా చూపిస్తా. Okay. దీంతో అయితే నేను ఆడానని, వేరే బ్రాండ్ తెచ్చినప్పుడు పక్కా చూపిస్తా. శివ శివ ఉయ్యాలో, శివుడాట ఉయ్యాలో, శివ శివ ఉయ్యాలో.